చికెన్ కర్రీ అంటే మన ఇంట్లో సండే స్పెషల్ కదా అందరికీ. బట్ ఈరోజు హోటల్ టేస్ట్ని ఇంట్లో క్రియేట్ చేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ యాడ్ చేయండి. ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేయాలి. స్మెల్ వచ్చిందంటే నైబర్స్ కూడా డోర్ దగ్గర ఉంటారు, చూసుకోండి మరి. టమోటోస్ యాడ్ చేయాలి. సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేయాలి. ఇక్కడ మెయిన్ సీక్రెట్ ఏంటి అంటే టమోటోస్ని ఎంత బాగా మష్ అయితే గ్రేవీ అంత స్మూత్గా ఉంటుంది. చికెన్ యాడ్ చేయాలి. మిక్స్ చేయండి. చికెన్ని లో ఫ్లేమ్లోనే ఉంచి చాలాసేపు ఉడకనివ్వండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఇది బ్రాయిలర్ చికెన్, దీనికి ఎంతసేపు కుక్ చేస్తే అంత టేస్ట్. సాల్ట్ని యాడ్ చేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. వాటర్ ఎంత ఎవాపరేట్ అయ్యాక చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. ముక్కలకి పట్టిన తర్వాత వాటర్ పోయండి. గ్రేవీ ఇలా చిక్కబడిన తర్వాత ధనియా పౌడర్ వేసి 2 minutes ఉంచాక కొత్తిమీర వేసుకొని దింపేసుకోండి. సింపుల్ బ్రాయిలర్ చికెన్ కర్రీ రెడీ అవుతుంది. నేను ఆఫ్టర్నూన్ పెట్టిన షార్ట్ వీడియోలో మాట్లాడాలని నేను చెప్పాను. షార్ట్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు మాట్లాడతా. ఇలాంటిది చెప్తా వీడియోలో అని అనుకోలేదు. ఏంటంటే లాస్ట్ 2 days నుంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, బ్యాక్ వెళ్తున్నారు. వెళ్ళే ఉద్దేశం ఉంటే ఎందుకండి రావడం? నేను బలవంతంగా మీ మొబైల్స్ తీసుకొని లాక్కొని సబ్స్క్రైబ్ చేయలేదు కదా. వచ్చి వెళ్ళిపోయే ఉద్దేశం ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేయకండి. కొత్త ఛానల్స్ని మోటివేట్ చేయండి, కానీ డీమోటివేట్ చేయకండి. నాకు వెళ్ళినందుకు బాధేం లేదు. నన్నుగా ఇష్టపడే వాళ్ళే నాకు కావాలి, అంతే. ఈ వీడియో నేను ఏదైనా తప్పు మాట్లాడుంటే సారీ.